మా ఆయన అయితే బట్టల సత్తునంలో అయితే బాగా బిజీగా ఉన్నాడు. నేనేమో వీడియోలు తీయడంలో అయితే చాలా బిజీగా. ఇంకా 2 గంటల టైమే ఉంది ఫ్లైట్కి. వామ్మో త్వరగా స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడైతే మేము బస్సు పట్టుకోవాలి అర్జెంటుగా వెళ్ళి. బాయ్ బాయ్. ఎలాగోలాగా బస్సు అయితే ఎక్కిసాం కానీ ఒకరికి వచ్చేసరికి 300 రూపాయలు పడుతుందండి. ఇక్కడికి వెళ్ళేసరికి గంట ప్రయాణం అనమాట. మీరుగా నైట్ పడుకోలేదనుకోండి హ్యాపీగా బస్సులో పడుకుని పోవచ్చు. ఇదిగోండి ఫనీ అయితే ఎక్కగానే పడుకుని పోయాడు అప్పుడే. నాకు మాత్రం నిద్ర రాదు. దెయ్యంలో నేను మాత్రం తెలిగేసే ఉంటాను. అదిగోండి చూస్తున్నారు కదా, అదేనమాట మా ఫ్లైట్. రెడ్ కలర్లో భలే ఉంది కదా. దాని తోకైతే మంచి మంచి డిజైన్లు వేసారండి. ఈ ఫ్లైట్ వచ్చేసరికి ఒకరికి 1000 రూపాయలు పడింది మాకు. ఇప్పుడు వరకు నేను సింగపూర్ ఎయిర్లైన్స్, ఇండిగో, ఎయిర్ ఏషియా ఎక్కాను కానీ బటిక్ ఎయిర్ ఫేస్ అయితే ఎప్పుడు నేను ఎక్కలేదు. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇదిగోండి ఇప్పుడైతే ఒక ఫ్లైట్ వచ్చి నుంచింది కదా, దీంట్లో నుంచి అయితే ఇగోండి లగేజ్లు అయితే బయటికి తీసేస్తున్నారు జాగ్రత్తగా. కూర్చే ముందు టీవీలు ఉన్నాయి కానీ అవి పని చేయట్లేదు. కొంచెం పని చేసేలా పెడితే బాగుండేది. ఫ్లైట్ ఎక్కకముందు ఒక బాధ అయితే ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఒక బాధ అండి. ఎప్పుడు తీస్తారా అని చెప్పి గంట చుట్టూరు తిప్పుతుంది. ఇది ఎగరడానికి ఎంతసేపు తీసుకుంటుంది, ల్యాండ్ అవ్వడానికి ఇంకెంతసేపు తీసుకుంటుందో. ఫ్లైట్లో ఖాళీగా ఉండవు ఎందుకని చెప్పి మేమైతే 2 గేములు లూడో ఆడుకున్నామండి. ఇప్పుడు మనకి కోలాలంపూర్ నుంచి లంకావి వెళ్ళడానికి అయితే గంట ప్రయాణం అనమాట. గంట అయితే ఇట్టే అయిపోద్ది. అలా గంట టైం పాస్ అయిపోయేసరికి ఇగోండి మనకి లంకావి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం మనం. ఫనీ అయితే పాపం ఇగోండి లగేజ్ పట్టుకొని దిగిపోతున్నాడు సైలెంట్గానా. ఇక్కడ చూసారండి ఎయిర్పోర్ట్ భలే వింతగా ఉంది. ఏదో రోడ్డు మీద ఆపినట్టుంది ఫ్లైట్ వచ్చేసరికి. ఇప్పుడు ఫ్లైట్ దిగ్గానే సంబరం కాదు. ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళగలని చెప్పి ఎత్తుక్కోవాలి. రెంట్కి ఏమైనా బళ్ళు దొరికితే బాగుంది. ఇక్కడ మనకి రెంట్కి కారు తీసుకునే కంటే ఇద్దరం ఉంటే బండి తీసుకుని వెళ్ళడమే నయమండి. హ్యాపీగా రోడ్డు మీద తిరగచ్చు 3 రోజులను. మేమైతే ఇక్కడ 3 రోజులు ఉండబోతున్నామండి. మేము తీసుకున్న హోటల్ పేరు వచ్చేసరికి శాండీ బీచ్ రిసార్ట్ అనమాట. దానికి వచ్చేసరికి మాకు ఒక రోజుకి 2000 రూపాయలు పడిందండి. ఫ్లైట్ ఛార్జ్ ఏమో 1000 రూపాయలు పడింది. చూసుకోండి అంత చీప్గా వెళ్ళిపోతున్నాం మేము హనీమూన్కి. మనకి ఇగోండి వెల్కమ్ చెప్తుంది లంకావి. త్వరగా వెళ్ళిపోతాం లోపలికి. ఎయిర్పోర్ట్ వచ్చేసరికి చిన్న బస్ స్టాప్లో ఉందండి. గేట్లు కూడా ఎన్నో లేవు, 8 గేట్లు ఉన్నాయి అంతే. ఇక్కడ లైన్గా ఎంట్రన్స్ దగ్గర బలు పేర్చారు కదండి. ఎక్కడైతే మనం తీసుకోవాలన్నమాట బైక్ రెంట్ వచ్చేసరికి 35 రింగిట్లు అండి ఒక రోజుకి. మేము 3 రోజులు తీసుకున్నాం కదండి. 35 ఏంటో 3 చేయండి. రెంట్కి బండి తీసుకునే ముందే మనం 100 రింగిట్లు అయితే మనం డిపాజిట్ చేయాలండి. ఇంకా పెట్రోల్ వచ్చేసరికి 2 రింగిట్లు ఉంటుంది. బండి ఛార్జ్ కంటే పెట్రోలే చాలా తక్కువ ఉందండి. 2 రింగిట్లు అంటే హ్యాపీగా ఫుల్ ట్యాంక్ చేయించుకోవచ్చు. ఇంక 3 రోజులు అయితే ఈ బండి మీద జీఎం తిరిగడమే టూరంతనా. ఏంటి బండి చుట్టూరు తిప్పుతున్నాను అన్నారా, మనం వీడియో తీసుకోవాలండి బండి చుట్టూరు. లేకపోతే ఏమైనా డ్యామేజ్ అయిందనుకోండి మనమే వేసేస్తారా డబ్బులు. వీడియో తీసుకోవడం అయితే మర్చిపోకండి మీరు. బండి తీసుకొని అయితే జాగ్రత్తగా మేమైతే ఇప్పుడు హోటల్కి వచ్చేసామండి. ఈ హోటల్ పేరు వచ్చేసరికి మీకు చెప్పాను కదా, శాండీ బీచ్ రిసార్ట్ అనమాట. ముందే మన దగ్గర 50 రింగిట్లు అయితే తీసుకుంటారు డిపాజిట్ కింద. క్యాష్ అయితే మీరు పట్టుకెళ్ళడం అయితే అసలు మర్చిపోకండి. మా రూమ్ వచ్చేసరికి 105. దీంతో పాటు మనకైతే కొండి ఒక టోకెన్ కూడా ఇస్తారనమాట. ఇదైతే 10 రింగిట్లు డిస్కౌంట్ అనమాట. అదెందుకు అనుకున్నారా, ఒకవేళ మన శాండీ బీచ్ రిసార్ట్ రెస్టారెంట్లో తింటేనే మనకి 10% అయితే డిస్కౌంట్ ఇస్తారు. అది కూడా మనం 50 రింగిట్లు బిల్ చేయాలి. చాలా లేట్ అయిపోయింది కాబట్టి బాగా అలిసిపోయామండి. పదండి వెళ్ళి పడుకుని పోదాం. మార్నింగ్ లేవగానే చాలా ఆకలేసిందండి. ఇగోండి మొన్న 2 మొక్కల్లా ఉన్నాయి ఇద్దరివిని. అబ్బా సూపర్ అండి. జ్యూస్ కూడా పెట్టారు మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి. 2 గ్లాసులు అయితే తీసుకొని వెళ్ళిపోతాను నేను జాగ్రత్తగా. 3 రోజులు ఉంటాం కదా, చూడాలి రోజు ఇదే జ్యూస్ పెడతారా, రోజుకి ఒక్కొక్క జ్యూస్ పెడతారా అనేది. షుగర్ ప్యాకెట్లు, టీ గుండ్లు అన్నీ బాగానే ఉన్నాయి. డికాషన్లు ఉన్నాయి టీ తాగడానికి. ఇగోండి బ్రెడ్లు పెట్టున్నాయి, బ్రెడ్ టోస్ట్ చేసుకోవడానికి. మార్నింగే నూడిల్స్ పెట్టారేటండి చిరాగ్గాన. ఈ నూడిల్స్తో పాటు ఇంకేమి ఉన్నాయి చూద్దాము. అబ్బా ఫ్రైడ్ రైస్ ఉంది, చూడడానికి బాగుంది, తినడానికి ఎలా ఉంటుందో మరి. ఇవేవో వండలు ఉన్నాయండి, వండలు ఏంటో మరి కంపైతే బాగోలేదు. ఈ రాజ్మా అనుకుంటాను వీటిని, మనమైతే తినలేము ఇది. ఇగోండి మీ ఉండే రిసార్ట్ వచ్చేసరికి శాండీ బీచ్ రిసార్ట్ అనమాట. పైనుండే హ్యాపీగా కనిపిస్తున్నాయి మనకి ఫ్లైట్లన్నీ. మార్నింగ్ ఇగోండి బండి వేసుకొని అయితే బయలుదేరిపోయాము. ఇప్పుడైతే మేము స్కై బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. కేబుల్ కారు స్కై బ్రిడ్జ్ అయితే మేము ముందే బుక్ చేసుకోలేదు, అక్కడికి వెళ్ళాకే బుక్ చేసుకుందామని చెప్పి. మేమైతే కోలాలంపూర్లోనే వర్కింగ్ కాబట్టి మలేషియన్స్కి ఎంత ప్రైస్ ఉంటుందో మాకు కూడా అంతే ప్రైస్ ఉంటుందండి. ఒకవేళ మీరు కానీ టూరిస్టుల కింద వచ్చారనుకోండి చాలా ఎక్కువ ప్రైజే ఉంటుంది. దారిలో వెళ్ళేటప్పుడు ఇగోండి పెట్రోల్ కొట్టించుకోవడం అయితే మర్చిపోయాము. ఇప్పుడైతే పెట్రోల్ కొట్టించాలి. ఇక్కడ మనకు వచ్చేసరికి ఎవరు పెట్రోల్ ఆలే కొట్టించుకోవాలండి. మేమైతే ఇప్పుడు 4 రింగిట్లు పెట్టి పెట్రోల్ కొట్టించుకుంటున్నాము. 4 రింగిట్లు పెడితే ఫుల్ ట్యాంక్ అయిపోద్ది. 2 లీటర్లు వచ్చేసరికి 2 రింగిట్లు అండి. మా ఆయనకైతే ఇగోండి ఇవిడ చెప్తుంది ఎలా కొట్టాలని చెప్పి పెట్రోల్. మొత్తానికి వచ్చేసరికి మేమైతే 4 రింగిట్లు అయితే కొట్టించామండి పెట్రోల్. ఫుల్ ట్యాంక్ అయితే చేయించాము. ఇప్పుడు చూడాలి ఫుల్ ట్యాంక్ ఎన్ని రోజులు వస్తుందో మాకు. 3 రోజులకైతే మేము ఇది పెట్రోల్ కొట్టించుకున్నాను నేను. మీరు ఒకటి గమనించారా, మా బండిలో అయితే ఒక మామిడికాయ ఉన్నది. మేమైతే ఎక్కువకి వెళ్ళినప్పుడు మామిడికాయ అయితే కిందనే ఉందండి, తెంపేసుకున్నాము సైలెంట్గాన.
లంకావిలో మామిడి చెట్లు ఉన్నాయండి. అలా ఇలా లేవు, కింద కొన్నే మన మోకాల దగ్గరికి వచ్చేలాగా ఉన్నాయండి మామిడికాయలు. వెళ్ళైతే తెంపించుకోవాలనిపిస్తుంది. ఇక్కడ ఎలా ఉందంటే ప్రతి ఇంటికి ఒక మామిడికాయ చెట్టు ఉన్నదండి. అది కూడా అలా వేలాడుతున్నాయి మామిడికాయలు. ఫనీ ఏమి ఇగోండి 5 రింగెట్లు కొట్టించినట్టున్నాడు పెట్రోల్. ఇదిగోండి మేము కేబుల్ కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఒక కేబుల్ కార్లో వచ్చేసరికి నలుగురిని అయితే కూర్చోబెడతారండి. మేమైతే 2 మలేషియన్స్తో కూర్చున్నాం అనమాట. కేబుల్ కార్కి స్కై బ్రిడ్జ్కి కాస్ట్ వచ్చేసరికి 92 రింగెట్లు అయిందండి. అందుకే నేను అప్రాక్సిమేట్గా చెప్తాను రేటు వచ్చేసరికి 2000 రూపాయలు ఇద్దరికి, కేబుల్ కార్కి ప్లస్ స్కై బ్రిడ్జ్కి కూడానా. కేబుల్ కార్ అయితే చాలా భయంకరంగా ఉందండి. ఎంత దూరంగా ఉందంటే మనం అంత దూరం వెళ్తామన్నమాట. ఆ కేబుల్ కార్ కూడా అదేదో పొడుగ్గా స్కేల్ ఉన్నట్టున్నది. స్లాంట్గా ఉంటే ఎవరికి భయమేదు, పొడుగ్గా ఉందండి అది. నాకైతే దడ పుట్టేసింది పైకి వెళ్ళేసరికి. ఇదైతే అందరూ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. మా మమ్మీ అయితే భయపడిపోద్ది. ముఖం చూసారా, ఇవిడైతే భయపడిపోతుంది మలేషియన్. మాకైతే ఈమెను చూసి ఫుల్ టైం పాస్ అయిపోయిందండి. ఆవిడైతే మొత్తం భయపడిపోతుంది. అలా ఆయనేమో నుంచొని చూస్తున్నాడు. కూర్చొని చెప్పి షర్ట్ లాగేస్తుంది. ఐ విల్ డై అని చెప్పి ఏడుస్తుంది ఆవిడ. చాలా కామెడీ అనిపించింది మాకైతే. ఫస్ట్ స్టాప్ వచ్చేసరికి ఈగల్ నెస్ట్ అండి. ఈ ప్లేస్లో మనకి ఈగల్ నెస్ట్ అయితే చూడొచ్చు. ఫారినర్స్ అయితే వామ్మో చాలామంది ఉన్నారు. అగోండి అక్కడ ఈగల బొమ్మ కనిపిస్తుంది కదా, దాని ముందైతే కొన్ని గుడ్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళైతే మనం ఫోటో తీసుకోవచ్చు. ఇక్కడ కేబుల్ కార్ చూస్తే అలా ఉంది చూసారా, స్ట్రైట్గా ఉంది లైన్. అలా ఎక్కుతుంటే మనకైతే గుండెల్లో దడ పుట్టేస్తుంది. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుందండి. ఒక మంచి ఐలాండ్ ట్రిప్ ఇది. నాకు అందులో నుంచి ఏమీ కనిపించట్లేదు, ఏదో కనిపిస్తున్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అంతే, ఏది కనిపించట్లేదు అసలు. ఈ వ్యూ అంతా చూపించడానికైతే కొంచెం మ్యూజిక్ వేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఈగల్ నెస్ట్ చూసాక నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నామండి. అది వచ్చేసరికి స్కై బ్రిడ్జ్ అనమాట. మళ్ళీ మనం కేబుల్ కార్ మీద అయితే ఆ స్కై బ్రిడ్జ్ అయితే ఎక్కేసి వెళ్ళాలి. ఇక్కడ కూడా చాలా భయం వేస్తుందండి. ఆ కేబుల్ కార్ ఎవడు కనిపెట్టాడో కానీ చాలా పైకి కట్టాడు, ఎలా కట్టాడో కానీ. ఆ స్టీప్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇది వచ్చేసరికి వరల్డ్స్ స్టీపెస్ట్ కేబుల్ కార్ అంట ఇది. స్కై బ్రిడ్జ్ వచ్చేసరికి లంకావిలోనే ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అండి. ఈ ప్లేస్ అయితే మిస్ అవ్వకుండా ఎవ్వరు ఉండరు. మేమైతే వెళ్ళిన ఫస్ట్ డేన అయితే ఈ ప్లేస్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే విండ్ కొంచెం ఎక్కువ ఉన్నా, వర్షం వచ్చేలా ఉన్నా, మబ్బులు ఉన్నా ఈ స్కై బ్రిడ్జ్ అయితే క్లోజ్ చేసేస్తారు. లక్కీగా ఏంటంటే మేము వెళ్ళిన కొంచెంసేపటి తర్వాత స్కై బ్రిడ్జ్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. ఆల్రెడీ మేము లోపలికి వచ్చాం కాబట్టి మమ్మల్ని అయితే బయటికి పంపించలేదండి. అలా స్కై బ్రిడ్జ్ మీద ఓ 2-3 రీల్స్, కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత మేమైతే కిందకు వచ్చేసాము. 3D ఆర్ట్ మ్యూజియం అయితే అస్సలు మర్చిపోకండి. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. దీనికైతే ఒక మ్యూజిక్ వేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. బయటికి రాగానే ఒక బర్గర్ అయితే తినేసామండి. బాగా ఆకలేసి, తక్కువ రేటే ఉందన్నమాట. 16 రింగెట్స్ ఉంది బర్గర్, ఇంకా కాంబో అనమాట ఇది. ఇదే కాకుండా ఇంకా స్కై డోమ్ అని కూడా ఒకటి ఉంటుందండి, అది కూడా ఫ్రీయే. మనమైతే వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే నాకు పెద్దగా ఏమనిపించలేదు, కానీ చిన్నపిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది, పెద్దోళ్ళకి అయితే అస్సలు నచ్చదు. సో ఇదండి మా లంకావిలోని మా ఫస్ట్ డే ట్రిప్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చాలానే వెళ్ళాము. లంకావి ఫుల్ ఇటినరీ కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే.